విద్యుత్ స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజల్ని కూటమి ప్రభుత్వం వేధిస్తుందని వామపక్ష నేతలు ఆరోపించారు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ పల్నాడు బస్టాండ్ సెంటర్లో సంతకాల సేకరణ ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు అకిటి అరుణ్ కుమార్, సిఐటియు శ్రీనివాసరావు, రావుల అంజిబాబు, కోట మాల్యాద్రి, మేడా హనుమంతరావు, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గతంలో స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థలకు మేళ్లు చేసేందుకే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని చెప్పారు. స్మార్ట్ మీటర్ల బిగింపుని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు భారంగా మారినటువంటి స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా డ్రోప్ ఛార్జీల పేరుతో, అదనపు ఛార్జీల పేరుతో ముద్దు పేర్లు పెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని దోచుకున్నటువంటి విద్యుత్ బిల్లుల్ని తగ్గించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజల్ని ప్రచారం చేస్తూ ఉన్నాం ఈ స్మార్ట్ మీటర్ల వ్యతిరేకంగా. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని పల్నాడు బస్టాండ్ వద్ద ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం నిర్వహించి సంతకాల సేకరణ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది. దానిలో భాగంగా ఈ గుంటూరు నగరంలో లిబర్టీ థియేటర్ వద్ద ఉన్నటువంటి విద్యుత్ కేంద్రం వద్ద వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరగబోతూ ఉంది. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో ప్రజలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఊరూరా తిరుగుతూ ఆనాడు స్మార్ట్ మీటర్లకు సంబంధించినటువంటి ఒప్పందం జరిగిన క్రమంలో ఈ స్మార్ట్ మీటర్లు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చాలా ప్రమాదకరం అని చెప్పి ప్రచారం చేశారు. అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని పాల్గొట్టండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఆనాడు యువగలం పాదయాత్రలో ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఏ స్మార్ట్ మీటర్లు మీరు దగ్గరుండి బిగిస్తూ ఉన్నారు, బలవంతంగా బిగిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ బిగిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రమాదంగా ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు ఈరోజు మీకు ఏ విధంగా ప్రజలకి ఉపయోగకరంగా మారాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానం ఆగస్టు 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో అదానీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం కావడం కోసం గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల్ని చైతన్యపరిచే విధంగా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కలిపి ప్రజలకి ఈ వివరాలు చెప్తా ఉన్నాం. ప్రధానంగా లోకేష్ బాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, ఎవరైనా అధికారులు మీ దగ్గరకు వస్తే మీ వెనకమాటలా తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పిన లోకేష్ బాబు గారు, టీడీపీ కూటమి ప్రభుత్వం ఈరోజు అదే స్మార్ట్ మీటర్లను బిగించడానికి ముందుకు వస్తూ ఉంది. మరో పక్కన మంత్రి గారు ప్రజల అనుమతి లేనిదే స్మార్ట్ మీటర్లు బిగించొద్దని చెప్తా ఉన్నారు. మిత్రులారా, ఏదైతే స్మార్ట్ మీటర్ల మీద ప్రభుత్వం అదానీతో అక్రమ ఒప్పందం చేసుకున్న ఫలితంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల ఏమి నష్టం జరుగుతుంది అనేది మేము వామపక్షాలుగా రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా గుంటూరు నగరంలో అనేక పేటల్లో కూడా వామపక్షాలుగా, ప్రజా సంఘాలుగా మేము పేట తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రజల్ని చైతన్యం చేస్తూ ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఏ విధంగా నష్టం జరుగుతుందో వివరిస్తూ ఈరోజు ఇక్కడ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఏదైతే ప్రజలకి నష్టం జరుగుతుందో, ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం పూట ఒక రేటు, పీక్ టైం సాయంత్రం ఒక రేటు ఉంటుంది. అదేవిధంగా మనం ఏదైతే సెల్ ఫోన్లో రీఛార్జ్ చేసుకోకపోతే కరెంటు దాని అంతటా అదే ఆగిపోయింది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా మేము ఈ నెల 5వ తారీఖున లిబర్టీ దగ్గర గల కరెంట్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున మహాధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నాలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.